మెయిన్ ఇంగ్రీడియంట్ పట్టుకురమ్మా. వచ్చేసాడు. చేపల పాయసం కోసం మీరందరూ ట్యూన్ అయి ఉన్నారని తెలుసు. సో నా పక్కన కూర్చున్న వాళ్ళు నేను నువ్వు ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేమే వేసుకుంటా. ఇంతకు ముందు నా ఛానల్ ఎవరు చూసుండకపోతే చూడండి, గులాబ్ జామ్ కర్రీ చేసిన. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. చేపల పాయసానికి కావాల్సిన పదార్థాలు. కూర్చో. పదార్థాలు తీసుకురావాల్సిన నేనే. చేపల పాయసం ఎంకరేజ్ చేయాలి న్యూ టాలెంట్ ని. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి దీంట్లో. చేపలో నెయ్యి. నా వంటకి దేవుడు పైనే భారం వేసాం. రేపు పొద్దున నీకు బెండకాయ ఐస్ క్రీమ్ చేసి పెడదాం అనుకుంటున్నా. దానికి ఏమవుతుందో నాకు అర్థం. నన్ను చొప్పాలా చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా. ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. షెట్టి ఒకసారి వద్దు. ఎందుకు నన్ను వేసే పొయ్యిలో? మా మమ్మీకి ఏదో రోజు ఇది కీర్ అని చెప్పి తీసుకెళ్లి పెట్టేస్తా. మొహం పగిలిపోద్ది. చేపలు అనేది ద్రవ పదార్థంలోనే ఈత్తాయి. పాలు నీళ్ళు అనుకున్న ఈత్తున్నాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? వెళ్తున్నాయా ఇస్తున్నాయా? కొత్తిమీర కేకులో వేస్తున్నారు, గోంగూర కేకులో వేస్తున్నారు. జీరా నమస్కారం. చేసుకో. యాక్చువల్ గా దీంట్లో బేసిక్ గా కొత్తిమీర వేయొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? టేస్ట్ చూపించట్లే, బాబోయ్ నాకు వద్దు బాబోయ్. వాసన అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. నేను చూస్తా అన్నా. కూర్చో. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చేపల పాయసం చేస్తా. ఇప్పుడు అనండి. చేపల పాయసం చేస్తా. ఏ అంటే నోరు పడిపోయిందా? కొంచెం నాకొద్దు. కొంచెం తిను ప్లీజ్. ఇది ఎలా ఉందో తిన్న తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటో మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా.